మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అందరికీ ఒకసారి ఈ పునరుద్ధాన ఆరాధనకు విచ్చేసి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడబోతుంటున్నాం కాబట్టి, ధ్యానించుకోబోతుంటున్నాం కాబట్టి క్లుప్తంగా కొన్ని నిమిషాలు మరి క్లుప్తంగా దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాము. కనుక యోహాను సువార్తమానము 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్తమానము 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరు ఎత్తుకున్న వారు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకును అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారము ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. 34వ వచనం. కావున వారు ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు మనిరి. 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవ ఆహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు. ప్రార్థన చేసుకుందాం. కృపాసతి సంపూర్ణుడైన యేసయ్య, కృప కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, నాతోనూ మాతోనూ మాట్లాడేవాడు నేను కాదు కనుక మీరు నాలో ఉండి మాట్లాడండి. వచ్చిన వారికి నా తండ్రి ఈ మాటల ద్వారా కార్యసిద్ధి కలుగు చేయడానికి నన్ను సులభకు మరుగు చేసి మీరు మాట్లాడమని రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఇక్కడ చూసుకున్నప్పుడు జీవ ఆహారము నేనే అంటూ ఉన్నాను. యేసరత్మయ్య గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాటను పలికారు. దేవుని యొక్క ఆత్మ ఒకే తాత్పర్యంలో ఉంటుంది, ఒక్కరితోనే, అంటే అందరితో ఏకీభవిస్తుంది, ఏమంటే అందరితో సంభాషిస్తూ ఉంటుంది, అందరితో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాలలో మనం చెప్తూ ఉంటున్నా, నాకు ఇదే ఆలోచన కలిగింది, మీకు కూడా ఇదే ఆలోచన కలుగుతుంది, నా యొక్క హృదయంలో నుండి ఇదే మాటలు బయలుదేరుతుంది, మీ యొక్క హృదయంలో ఇంకా ఇదే మాటలు బయలుదేరుతుందని చాలా సందర్భాలలో అంటూ ఉంటారు. అది వాస్తవమే. ఇప్పుడు కూడా నేను యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నిన్నటి దినమందు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 6వ అధ్యాయము యోహాను సువార్త నాకు కనబడింది. ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ 31వ వచనానికి వచ్చి ఆగిపోయినాను. పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అనే ఒక మాటను చదివినప్పుడు రేపటి దినం మనకు ప్రభు బల్ల ఉంది, కనుక ఈ బల్లకు సరైన అని ప్రార్థన చేశాను. ప్రభువా, నాకైతే ఏం తెలియదు నాయనా, మీరు నాతో మాట్లాడండి, రేపు నీ పిల్లలకు ఏ విధంగా వాక్యాన్ని నేను పంచిపెట్టాలి అని నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక్కొక్కటిగా విడమరిచి ఆయన నాకు తెలియచేసిన విషయంగా ఉంది. ఎక్కడ ధ్యానించాను అనుకుంటూ ఉన్నారు. బస్సులో ప్రయాణమై వస్తున్నప్పుడు అక్కడ ఇటు అటు చూడకుండా ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించాలన్నప్పుడు చాలా అద్భుతంగా ఈ మాటలు గత 1.5 గంట సేపు ఆయన నాతో, నేను ఆయనతో ధ్యానించడానికి ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు. అయితే 31వ వచనానికి వచ్చినప్పుడు అంటూ ఉన్న మాట, మొదటి వచనంలో, అదే 31వ వచనంలో, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహించాడు? పరలోకము నుండి ఎవరికి ఈ యొక్క ఆహారాన్ని అనుగ్రహించాడు? మోషే ఇవ్వలేదు,
మోషే ఇవ్వలేదు, కానీ మోషేకు దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నా. మోషే యొక్క ప్రార్థన ఆ యేసుక్రీస్తు ప్రభువారు విన్నాడు. తండ్రి అయిన దేవుడు విన్నాడు. ఆ యొక్క సనుగులు విన్నారు. అయ్యా, ఈ యొక్క ప్రజలు మాంసాన్ని కోరుతూ ఉంటున్నారు కదా నా తండ్రి, ఈ యొక్క ప్రజలు ఆహారాన్ని కోరుతూ ఉంటున్నారు, ఈ ప్రజలు నీరును కోరుతూ ఉంటున్నారని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఉండి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని వారికి పంచిపెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నా. అందుకే ఇక్కడ అంటున్నాను, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించెను. ఇక్కడ నిజమైన అనే మాటను మనం అక్కడ కాపుతాం. ఏంటి నిజమైన అంటే వేరొకటి లేదు, అబద్ధాలు లేదు. అందుకే అంటున్నాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 1వ వచనంలో, నేనే నిజమైన ద్రాక్షావళి అంటూ ఉన్నాను. ఏంటంట? నేనే నిజమైన ద్రాక్షావళి అంటూ ఉన్నాను కదండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నిజమైన ఆహారం కదా. ఈ రోజులలో ఏఐ వచ్చేసింది. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కదా. మనము ఒక చోటన ఉంటే మరొక చోటన ఉన్నలాగున ఆ యొక్క ఏం చేస్తుంది తెలుసా, మనకు కనపరుస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక స్కామ్ వచ్చింది, మీకు తెలుసో తెలియదు. మధ్యకాలంలో ఒక స్కామ్ వచ్చింది. ఎవరైనా ఇంటికి దూరంగా ఉండి వాళ్ళు కనుక్కుంటారు, వీరు ఎంతకాలం వీరింటికి దూరంగా ఉన్నారు. వారి యొక్క పేర్లు పెట్టుకొని వారి యొక్క వీడియో లాగా వారు మాట్లాడినట్లుగానే మాట్లాడుతూ డబ్బులు ఏం చేసుకుంటున్నారంటే వారు దోచుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నారు. చాలా సందర్భాలు ఒక్కటి కాదు స్కామ్. ఈరోజు బహు భయంకరమైన యొక్క స్కాములు జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది మీద లోన్ ఉందో మనకైతే తెలియదు. నిజంగా చెప్తున్నా, మన ఆధార్ కార్డులు పెట్టుకొని, మన పాన్ కార్డులు పెట్టుకొని ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు లోన్లు తీసుకుంటూ ఉన్నట్లుగా, సిమ్ కార్డులు తీసుకుంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నా. ఏదెట్లయినా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది నిజము కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, ఆహారము ఎక్కడి నుంచి వచ్చిందంట, మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించెను. 33వ వచనంలోకి వచ్చినప్పుడు, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ ఎవరిని బట్టి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. నిజమైన ఆహారం ఎవరు? ఆహారం వలన ఏం కలుగుతూ ఉంది? ఒకవేళ ఆహారం మనకు లేకపోయింది అనుకోండి, ఒకవేళ ఆహారం మనకు లేకపోతే మనం ఏమైపోతామంటే చనిపోయే సందర్భాలలో ఉంటుంది. గత సోమవారం నేను రవ్యన్న గారు వెళ్ళి ప్రార్థన చేశాను. సీతక్క గారికి ప్రార్థన చేసినప్పుడు మంగళవారం నేను చెప్పాను, నేను బోరింగ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అంటే, అమ్మగారు కూడా ఇప్పుడు వచ్చేసారు. అమ్మగారు కూడా ఏం చేశారు తెలుసా, అయ్యా ఖచ్చితంగా తీసుకుని వెళ్దాం. నేను బోరింగ్ హాస్పిటల్ దగ్గరే ఉన్నాను. ఏదో ఒక చిన్న పని వచ్చింది, ఆ పని దగ్గరే ఉన్నాను. అమ్మగారు ఫోన్ చేశారు మంగళవారం సరిగ్గా 12 గంటల ఆ ప్రాంతంలో, సీతక్క లేదు, చనిపోయింది. ఎందుకు చనిపోయింది తెలుసా అని నేను రవేణ గారు చూసాం. మేమే నిదర్శనంగా ఉన్నాము. వారికి ఆహారం వారి పక్కనే ఉంది, ఆహారం. తినలేదు ఆహారం. ఎంత ఆహారం పెట్టినా ఆమె తిననంటుంది. ఆమెకు తెలిసిపోయింది నా యొక్క కాలగతులు ముగిసిపోతూ ఉంది. మా అంతోని కూడా మేము ఆహారం తీసుకుని పోయి పెట్టినప్పుడల్లా, ఇస్తూ ఉన్నప్పుడల్లా ఆహారాన్ని తినలేదు. ఒక వారము ఆహారాన్ని భుజించలేదు, చనిపోయారు. ఇది లోకపు యొక్క ఆహారం.
లోకపు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నా నేనే నిజమైన ఆహారం అంటూ ఉన్నా. ఆయన ఏమంటున్నా, నిజమైన ఆహారము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహింపబడింది? నీకు నాకు నిజమైన ఆహారం అనుగ్రహింపబడింది. ఎందుకు అనుగ్రహింపబడింది? ఎందుకు మనకు నిజమైన ఆహారం కావాలి అంటే మనము చనిపోకుండా దేవుని యందు బ్రతకాలి, దేవుని యందు జీవింప చేయాలి, దేవుని యందు జీవముతో కలిగి ఉండాలి అనే యొక్క ఆహారాన్ని ప్రభువారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారంట? పరలోకము నుండి నీ కొరకు నా కొరకు ఆయన ఆహారాన్ని తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, అక్కడ అంటూ ఉన్నాడు, ఆయన అన్నప్పుడు ఈ శిశువులు అంటున్న మాట, కావున వారు ప్రభువా ఏమంటున్నాడు 33వ వచనంలో, దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నానని వారితో చెప్పాను. శిశువులు అంటున్న మాట ఏం తెలుసా అండి? కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది. మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారంటే ఈ క్షయమైన శరీరాన్ని గురించి ఆలోచన చేస్తుంటున్నా, క్షయమైన ఆహారాన్ని గురించి ఆలోచన చేస్తుంటున్నా. ఈ యొక్క ఆహారాన్ని అయ్యా మాకు ఎల్లప్పుడూ మాకు దయచేయి. నేను వినుకొండకి వెళ్ళాను మొన్న 3 రోజుల క్రితం. వెళ్తే వినయ్ కుమార్ అయ్య గారు నేను ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నాం. ఆఖరి ప్రార్థన చేస్తున్నప్పుడు ముగిసిపోయింది సభ. ముగిసిన తర్వాత మేమందరం చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే ఒక యవనస్తుడు వచ్చాను, మోహన్ లాంటి యవనస్తుడు వచ్చాను. అన్న ప్రార్థన చేయమన్నాను. ఎందుకొరకు ప్రార్థన చేయాలి? డబ్బులు నా చేతిలో నిలవనట్టు ఉంది, ప్రార్థన చేయి. ఆయన పేరే తెలుసా? కృపా ఆధారం. ఆయన పేరు కృపా ఆధారం. ఆయన అంటున్నమాట, డబ్బులు నా చేతిలో నిలబడంటు. నేను ఒకే ఒక మాట అన్నాను ప్రార్థన చేస్తూ, నీకు డబ్బులు కాదు, నీకు రక్షణ కావాలి. నీ పేరుకు తగ్గట్ట నీకు రక్షణ కావాలి. లేదన్నా నేను బాప్తిసం తీసుకుంటాను. కరెక్ట్, మంచిదే. నీకు ఏం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి. రక్షణ ద్వారా ఏమిస్తూ ఉన్నాడు దేవుడు అంటే ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. రక్షణను మనం సొంతం చేసుకుంటామో, రక్షణ ఎప్పుడైతే పొందుతామో, విశ్వాసం మనలోకి ఎప్పుడైతే వస్తుందో, భక్తి మనకి ఎప్పుడైతే వస్తుందో, ఖచ్చితంగా నీవు సిరి వెంట వెళ్ళటం కాదు కానీ, నీవు కృప వెంట వెళ్ళటం కాదు కానీ, కృప మనల్ని ఏం చేస్తుందంట? క్షేమము మనల్ని ఏం చేస్తుందంట? వెంటాడుతుంది. ఈ రోజులలో ఎలాగున్నారు తెలుసా? నా చేతి నిండా డబ్బులు ఉండాలి. ఒకవేళ డబ్బులు లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు ఏమవుతుందంట? మతిపోయినట్లుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మతిపోయినట్లుగా ఉంటారు. చాలా సందర్భాలలో నాకు 2-3 నేను దగ్గర నుండి చూస్తాను. వాళ్ళకి డబ్బులు ఉంటే చాలా ఎంత నవ్వు, వారికి ఎంత ఆనందంగా ఉంటారో. అదే వారికి డబ్బు లేదనుకోండి, శిక్ష అంటూ ఉంటారు. ఎవరు మాట్లాడినా వారి మీద కోప్పడుతూ ఉంటారు. డబ్బు ఉన్నా సరే, డబ్బు లేకపోయినా సరే ఒకేలాగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు అంటూ ఉన్నారు, ఎల్లప్పుడూ ఆ ఆహారము మా దగ్గర ఉండని ప్రభు అంటూ ఉన్నారు. ఎల్లప్పుడూ ఆ ఆహారం మా దగ్గర మాకు ఇవ్వు ప్రభు అని అనుగ్రహించున్నా. ఎంత ఆశ అంటే వీళ్ళకి, ఎంత ఆశ. అయితే ప్రభువారు అంటూ ఉన్నారు 35వ వచనంలో, ఇదే చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. ఒకవేళ ఈ లోకపు ఆహారం మనం భుజించకపోతే చనిపోతామేమో. ఒకవేళ లోకపు ఆహారము మనం తినకపోతే చనిపోతామేమో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, నేనే నిజమైన ఆహారం, నేనే జీవ ఆహారం అంటూ ఉన్నా. జీవం ప్లస్ ఆహారం. ఆహారంలో ఏముంది? ఇప్పుడు జీవం ఉంది. ఆ జీవాన్ని మనం ఎప్పుడైతే భుజిస్తామో, మనం చనిపోతున్న సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తారంట? బ్రతికింపజేస్తారు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నా? నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఆంతర్యం ఏంటి, ఈ మాటలు చెప్పటం ఆంతర్యం ఏంటి అంటే ఆయన ఆధ్యాత్మికమైన విషయాలను శిష్యులకు తెలియచేస్తూ ఉంటున్నారు. కానీ శిష్యులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే భౌతికమైన ఆహారము మాకు కావాలి, భౌతిక ఆహారము మాకు ఎల్లప్పుడూ మా దగ్గరే ఉంది అంటూ ఉంటారు కదండి. చాలామంది ఈ రోజులలో డబ్బును చూస్తే ఎక్కువ ఆశ, డబ్బును చూస్తే ఎక్కువ ఆశ కదా. స్త్రీలకు ఏది ఎక్కువ ఆశ చెప్పండి చూస్తే? నిజం ఒప్పుకుంటారు, దేవునికి స్తోత్రాలు. తూచా ఏమంట సంకుచితం లేకుండా దేన్ని ఒప్పుకుంటున్నారంటే దేన్ని ఆశ? ఒకవేళ భర్త కన్నా భూప్రపంచంలో మీరు దేన్ని ప్రేమిస్తారు ఎక్కువగా అంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? దేన్ని ప్రేమిస్తారు? భూప్రపంచంలో మీకు అన్నిటికన్నా దేన్ని ప్రేమిస్తారని ఒకవేళ పురుషులను అడిగితే మా తల్లిదండ్రులను ప్రేమిస్తాను అంటారు, నా భార్యను ప్రేమిస్తాను అంటారు కదా. కొంతమంది మా పిల్లల్ని ప్రేమిస్తారంటారు పురుషులైతే. కొంతమంది అయితే ఏమంటారు? నా యొక్క అలవాట్లు నేను ప్రేమించుకుంటూ ఉంటాను అంటారు కదా. స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఏమనుకోవద్దండి. నేను రోజు నిన్న ప్రాంతానికి ఒక హొసూరుకి వెళ్ళేటప్పుడు ఒక పోస్టర్ చూపించాను. భీమా జ్యువెలర్స్ మీకు తెలుసు, అందరికీ తెలుసు భీమా జ్యువెలర్స్. ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, బిర్గర్ రోడ్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. రోజుకి చూపించినాను. రోజు ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ని బాగా గమనించాను. ఏమి ఆమె నక్లీస్ ఎక్కడెక్కడ వేసుకొని ఉంది చూడండి. నక్లీస్ అంటే తెలుసా? నెక్ లెస్. అది నెక్ లెస్ అంటే ఇక్కడికి మాత్రమే ఉంటుంది. ఆమె ఎక్కడెక్కడ వేసుకుని ఉంది నక్లీస్. ఒక ఆమె తలకి వేసుకొని ఉంది, ఒక ఆమె నడుముకి వేసుకొని ఉంది నక్లీస్. అంటే బంగారు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆ యొక్క పోస్టర్ని చూపించి వీళ్ళు కూడా అదే విధంగా వేసుకోవాలి కదా. బంగారు పండుగ ఉంది మీకు తెలుసా? బంగారు కానీ ఒక పండుగ ఉంది, మీకు తెలుసో తెలియదు. బంగారు కానీ ఒక పండుగ ఉంది. ఆ రోజు తీసుకుంటే మీకు ఎప్పుడు మీ బంగారు మీ దగ్గరే ఉంటుందంట. అదిరా ఎంతమంది తీసుకొని ఉంటారు. ఆ బంగారం అంతా ఇప్పుడు ఎక్కడ ఏమవుతుంది? ఎక్కడో మూలలో చదువుతా ఉండొచ్చు. ఇక్కడ దేవుని పెట్టారా? ఇది లోకపు ఆలోచన, లోకపు ఆశలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, నీకు బంగారము కన్నా ఏంటంట, నీకు బంగారము కన్నా లోక భాగ్యాల కన్నా నేనిచ్చే ఆహారము, నేనిచ్చే జీవం ప్లస్ ఆహారము అది ఎల్లప్పుడూ ఏమంట మీ దగ్గరే ఉంటుంది. అందుకే అంటున్నాడు ఆకలి కొనడంట, ఆకలి కొనడు. ఈరోజు 1,00,000 రూపాయలు మన చేతిలో డబ్బులు ఉందనుకోండి, ఆకలేస్తుందండి చెప్పండి? కొంతమందికి ఆకలి అయింది, ఆ డబ్బులు చూసి నిండిపోతుంది. నిజంగా కొంతమందికి నిజంగా వారికి అలా ఆలోచనలు అవుతుంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు జీవాహారము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారని మనం చూసుకుంటున్నాం కదా. ఆయన వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ దప్పిగా కొనడు అంటున్నా. ఆహారం జీవాహారము నేనే, ఎల్లప్పుడూ వాడు దప్పిగా కొనడు. ఏంటి దీనికి యొక్క అర్థం ఏంటి దీని యొక్క అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పరలోకము నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడు? నీ కొరకు నా కొరకు ఆయన శరీరాన్ని దున్నబడిన శరీరంగా మార్చబడింది. ఆయన శరీరం ఎలాగ మార్చబడిందంటే కాస్తంత శరీరం కూడా విడవకుండా అన్ని స్థలాలలో ఆ కొరడా దెబ్బలు కొట్టినట్లుగా చూస్తూ ఉంటున్నా. ఆ దేహము
దున్నబడిన శరీరంగా మార్చబడుతూ ఉంది. అదేనండి మనకు జీవ ఆహారము. ఈరోజు మనకు ఆహారం లేకపోతే, నేను ముందుగా చెప్పాను కదా, మనం చనిపోతాం. జీవ ఆహారం అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆహారాన్ని మనం భుజించకపోతే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. మనము ఎక్కడికి పాత్రలుగా ఉంటామంటే నరకానికి పాత్రలుగా ఉంటాం. ఎవరైతే జీవ ఆహారాన్ని భుజిస్తారో వారు ఖచ్చితంగా పరదేశంలో యేసుక్రీస్తుతో పాటు నిత్య నివాసము, యుగాల యుగాలు ఆయనతో పాటు నివాసం చేసే వారంగా ఉంటారు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పుచూ ఉన్నా. ఈ మాటలు చెప్తూ ఉన్న ఆంతర్యమైన లోతైన మర్మాలను, మర్మయుక్తమైన మాటలను శిశువులకు చెప్తూ ఉంటే ఎల్లప్పుడూ ఏమంట, లోకంలో ఉండే ఆలోచనలే శిశువులకు ఉంటూ ఉన్నది, కానీ ఆత్మీయ ఆలోచన లేకుండా పోతూ ఉంటున్నది. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు 4 దినాలు తామదం చేశాడు. ఎందుకు తామదం చేశాడు? లాజరు చనిపోయాడు అని తెలిసి 4 దినాలు అయిన తర్వాత వస్తూ ఉన్నప్పుడు మార్త అతన్ని ఎదుర్కొంటూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఖచ్చితంగా నీ తమ్ముడు లేస్తాడంటే, అవును ప్రభువా, ఖచ్చితంగా లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? పునరుద్ధాన సమయం ముందు లేస్తాడంటున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతుంటే ఆమె ఫ్యూచర్ సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతూ ఉంది. ఇలాగుంటుంది మన ఆలోచనలు. యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, నీకు జీవాహారము నేనే అంటున్నారు. కానీ వీరేమంటున్నారంటే, ఎల్లప్పుడూ మా దగ్గర ఉన్న ఈ యొక్క ఆహారము, ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు ఆ యొక్క ఆహారం అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఈరోజు మన ఆలోచనలు దేవుని ఆలోచనలుగా మారితే యు విల్ సీ వండర్స్. అంటే నీవు అనేక ఆశ్చర్యమైన కార్యాలను నీవు చూడగలవు. మనము మానవిక ఆలోచనలోనే ఉంటాం. మనుషులు ఎలాగ ఆలోచిస్తూ ఉంటున్నారో అలాగే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడని దేవుని దగ్గర మనం అడిగిన ఎడల ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఉదాహరణకి ఆహారంగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక చేపను మనం తినాలి. చేప ఏమవ్వాలి? చనిపోవాలి. కోడిని మనం తినాలి, ఏమవ్వాలి? అవునా కదండి? రవియర్ గారికి నవ్వొస్తుంది కదా. చేపను తినాలంటే చేప చనిపోవాలి, కోడిని తినాలంటే కోడి చనిపోవాలి, గొర్రెని తినాలంటే గొర్రె చనిపోవాలి. ఇప్పుడు జీవ ఆహారము అన్న యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతేనే ఆ జీవ ఆహారాన్ని మనం తినటానికి సాధ్యం. ఈరోజు మనకు ప్రభు బల్ల ఉంది కదా, ప్రభు బల్ల ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకుండా ఉంటే, ప్రభువా నీ శరీరమని, నీ యొక్క రక్తమని ఏంటంట తినగలమా? నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, తినగలమా? ఆయన చనిపోయాడు కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోండి అంటూ ఉన్నా. దేని జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన శరీరాన్ని, దున్నబడిన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దాన్ని భుజించినప్పుడు ఇదే నిత్యమైన జీవాహారము. ఎవరైతే యొక్క జీవాహారాన్ని తింటూ ఉంటున్నారో ఏం జరుగుతూ ఉంది? ఎల్లప్పుడూ ప్రభుతో ఉంటూ ఉంటారు. వానికి రెండవ మరణము రాదు. ఎందుకంటే మన పాపయుక్తములను, మన యొక్క ఆలోచనలను మనం మానుకున్నాం కాబట్టి, పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి, మన పాపాలను ఒప్పుకున్నాం కాబట్టి, దీనిలో చేవేశాం కాబట్టి, నీతిమంతులంగా, పాపానికి దూరంగా నీతిమంతులంగా జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవునితో పాటు మనం ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఉండి ప్రభు బలలో మనం చేయవేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన అంటున్నా, నీవు పాలు పంపులు లేవు నా ఎదుట. పేతురయ్య ఒకరోజు అన్నాడు, అందరి యొక్క శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటే, ఇదే అధ్యాయంలోనే శిష్యులు పాదాలు కడుగుతూ ఉంటే
యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు టవల్ను నడుముకు కట్టుకొని శిశువుల యొక్క పాదాలు కడిగి పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అయ్యగారు అంటున్నారు, పేతురు గారు, నీవు ఎంత మాత్రము నా పాదాలను కడుగకూడదు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక మాట అన్నాడు, ఈ పని నేను చేయకపోతే నీకు నాకు పాలు లేదు, అంటే సంబంధం లేదు, రిలేషన్షిప్ లేదు అన్నప్పుడు భయం పుట్టుకొని వచ్చింది. సరే ప్రభువా, అయితే నా చేతులు కడుగు, నా తలను కడుగు అంటున్నాను. ఆలోచన చూడండి, నాతో నీకు పాలు పంపులు లేదు పేతురు అన్నప్పుడు, సరే ప్రభువా నా చేతులను కూడా కడుగు, నా యొక్క శరీరాన్ని కడుగుంటున్నా. స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయకూడదు కదా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, ఆయన అంత తగ్గింపు జీవితం. ఈ రోజులలో చాలా మంది జీవితాన్ని మనం చూసుకుంటూ ఉంటే ఏంటంట, గర్వాంధపు జీవితంలో మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఏమనుకోవద్దండి 4 రూపాయలు వెనక వేసుకున్న తర్వాత గర్వాంధపు జీవితం ఎందుకు పనికిరాదు ప్రియ. ఎందుకంటే ఏమంట, అందరి స్థలంలో నుండి నిన్ను గర్వం ఎక్కడికి పడేస్తుందంటే పతనా వ్యవస్థకు గురి చేస్తుంది. పతాయికి ఎగిరిన నీవు పతనానికి గురి అయిపోతూ ఉంటావు. జాగ్రత్త. ఒక రాజు ఉన్నాడండి, బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన గర్వాంధపు జీవితం జీవిస్తే దేవుడు అన్నాడు, ఇంకా రాబోతున్న 7 సంవత్సరాలలో నీవు గడ్డి మేస్తావన్నాడు. నీవు ఎవరు గడ్డి మేస్తావన్నా? ఎవరండి ఆయన? నెబుకద్నెజర్ మహారాజు, బబులోను మహారాజు సామ్రాజ్యానికి గొప్ప రాజుగా ఉన్న వ్యక్తి 7 సంవత్సరాలు గడ్డి మేశాడండి. 7 సంవత్సరాలు. ఎందుకు తెలుసా? ఒక చిన్న చెయ్యకూడని కార్యాన్ని చేసింది. అతనిలోనికి గర్వం పుట్టుకొని వచ్చింది. దేవుని మందిరంలో ఉండవలసిన ఉపకరణాలను తీసుకొని వెళ్ళాడు. ఆ ఉపకరణములలో ఏం చేశాడు తెలుసా అండి? మద్యం పోసుకొని, ద్రాక్షారసం పోసుకొని మత్తుడిగా మారాడు. గర్వాంధపు నేనే అని పలుకుతున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? 7 ఏళ్ళు గడ్డి మేసినట్లుగా మన యొక్క జీవితంలో గర్వపు మాటలు ఉండకూడదు. మనం ఎంతకు ఎదుగుతూ ఉంటామో అంత ఒదిగే జీవితం మనకు ఉండాలి. ఎంత ఎదిగే జీవితం మనలో ఉంటుందో అంత ఒదిగే జీవితం మనకు అవసరం. అందుకే అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన తనను తాను తగ్గించుకొని, నేను మీ పాదములను కడగకపోతే మీకు పొందిక ఉండదు, పాలు పంపులు ఉండదు అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట? కాళ్ళను శుభ్రం చేసినట్లుగా చూస్తున్నా. ఈ యొక్క ముందు భాగంలో చదువుకున్నాం కదా, ఈ యొక్క ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. పరలోకంలో నుండి వచ్చింది. ఆ యొక్క ఆహారం పేరే నజరేయుడైన క్రీస్తు. అందుకే అంటూ ఉన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4 నుండి 8 వచనాల వరకు మనం చదువుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడని ఆ 4 వచనాలలో మనకు తెలియజేస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంట? మన సొంత కార్యాలను కాక ఇతరుల యొక్క కార్యాలను కూడా మనం చూడాలంట. ఒకసారి చదువుకుందాం తల్లి. మీలో ప్రతివాడును తన సొంత కార్యమును కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, ఏ మనస్సు? మోహన్ ఏమైపోతే నాకేంటి, రవ్యన గారు ఏమైపోతే నాకేంటి? ఒకటి చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మోహన్ను బట్టి మీరు ఆలోచన చేయొద్దండి. మోహన్లో ఉన్న ఆత్మను బట్టి మనం ఆలోచన చేయాలి. మోహన్ బట్టి ఆలోచన చేయొద్దండి. మోహన్ నాకు ఏదైనా సహాయం చేయాలంటే నన్ను బట్టి సహాయం చేయకూడదు, నా ఆత్మకు సహాయం చేసేవాడుగా ఉండాలి. హల్లెలూయా. మనం చాలా సందర్భాలలో అంటాం, ఇతనికి నేను సహాయం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? మీ సొంత కార్యములను మాత్రం కాక ఇతరుల కార్యం కూడా. ఎందుకు
పరలోకాన్ని విడిచింది ఎందుకు? ఆయన పరలోకాన్ని విడిచింది ఎందుకు? ఇతరుల కార్యాలను చూడటానికే వచ్చాడు ఆయన. ఇతరుల యొక్క కార్యాన్ని ఆయన చూడటానికే వచ్చాడు. ఏంటి ఇతరుల యొక్క కార్యం? నేను అగ్నికి ఆహుతిగా మారుతున్నాం. నేను అగ్నికి పతనమైపోతున్నా. నేను అగ్ని కొలిములో నుండి ప్రభువారు నన్ను ఏం చేశాడంట? లాగాడంట. అగ్ని కొలిములో నుండి లాగాడు. అగ్ని కొలిములో నుండి లాగాడు అనగా దాని అర్థం ఏంటి తెలుసా? పాపములో నుండి, నరకములో నుండి నన్ను లాగినట్లుగా చూస్తుంది. అందుకే ఇతరుల కార్యాలను మనం చూసుకోవాలా. ఈరోజు ఒక చిన్నపాటి సహాయం చేస్తే, నేను చాలా సందర్భాలలో అంటూ ఉంటాను, మనం ఎవరికైనా సహాయం చేస్తే మర్చిపోవాలి. నేను అది ఒకటి నేర్చుకున్నా. ఎవరికైనా చిన్న సహాయం చేస్తే నేను మర్చిపోతాను. వారి దగ్గర నుండి ఎక్స్పెక్టేషన్ నేను తీసుకోకూడదు. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. అంటే మన జీవితంలో ఒక సహాయం చేసిన తర్వాత ఆ సహాయాన్ని నేను చేశాను కదా అని ఎవరి దగ్గర నేను ముందుకు వచ్చేది సిస్టర్. ఇక్కడ మనం చూసుకుంటుంటే, నేను చేశాను కదా సహాయము, నేను చేశాను కదా, వారు నాకు అంత మర్యాద ఇవ్వాలి, ఎంత మర్యాద ఇవ్వాలి, ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరి దగ్గర. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నట్లుగా చూస్తూ ఉంటాడు. ఉంటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క సందర్భంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? ఇతరుల కార్యాలను కూడా చూడాలంట. ఏంటి ఇతరుల కార్యాలు? ఒకరి ఆత్మలో పడిపోతూ ఉంటే వారిని లేవనెత్తటం. అదే ఇతరులమైన కార్యం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా ఆయన ఏం చేశాడు తెలుసా అండి? పాపానికి ఆహుతిగా నేను మారుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏంటంట? నరకానికి పాత్రలుగా ఉన్న నీవు నేను ఎక్కడికి మారిపోతూ ఉన్నాను తెలుసా? నరకములో నుండి నన్ను ఆయన తప్పించినట్లుగా చూస్తూ ఉన్నాను. నరకములో నుండి నన్ను ఆయన ఏం చేశాడంట? తప్పించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా. ఇతర కార్యాలు కూడా మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును, ఏ మనస్సు చెప్పాలి? యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు, ఇలాంటి మనస్సు, ఇతరులకు సహాయం చేసే మనస్సు. ఒక వ్యక్తిని ఒక పేద స్థితిలో ఉన్నప్పుడు, దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు అతనికి కనికరం చూపుటే ఆయన మనస్సు. ఈరోజు మనల్ని కానీ విడిచేసింది, మనం అందరం ఎక్కడికి పాత్రలు అంటే నరకానికి పాత్రలు. నరకానికి పోయేవారం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు ఆయన పరలోకము నుండి వచ్చాడు. ఏ పని నుండి వచ్చాడు? ఎక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ఆయన ఈ మనస్సు. చదువుకుంటప్పుడు ఆ మాట అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆ ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. ఈరోజు మనకు హెచ్చింపు కావాలా? తన్ను తాను తగ్గించుకునే జీవితం కావాలా? తగ్గింపు స్వభావం కావాలి. మా బంధువులను ఏమనుకోవద్దని మాటలు నేను మాట్లాడుతున్నానని
బంధువులలో కొంతమంది బాగున్నారు, మంచి దేవుడు ఐశ్వర్యాలు ఇచ్చారు. కొంతమంది జీవితాలు ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, బట్టలు నిప్పి ఇంతవరకు బట్టలు నిప్పి ఇంత గొలుసు వేసుకోమంటారు. గొలుసు వేసుకోమన్నారు. ఈరోజు గర్భాంధపు జీవితం ఎక్కడికి పోయిందంటే ఆ గొలుసు పోయా, ఉంగరాలు పోయా, అన్నీ పోయా. ఎందుకు చెప్తున్నాను? మన జీవితంలో వేసుకోండి. దేవుడు మీకు ఇచ్చినప్పుడు వేసుకోండి. దాన్ని బట్టి మీరు గర్వం పొందకూడదు. దాన్ని బట్టి మీరు గర్వం పొందకూడదు. దాన్ని బట్టి మనం గర్వం పొందకూడదు. దేవుడు ఇచ్చారా, మనం ఆశీర్వదించాలని గ్రహించాలి. ఒక బంగారు సొమ్మును తీసుకోవాలంటే అది కూడా ఒక లోకపరమైన ఆశీర్వాదమే. లోకపరమైన ఆశీర్వాదమే కదా. దేవుని జనాంగమ్మ, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు, పునరుద్ధాన సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారంగా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారంగా మార్చబడ్డారు. ఎందుకు మార్చబడ్డారు? తనను తాను రిక్తినిగా చేసుకున్న. మన జీవితంలో ఏదైనా గర్వము, ఏదైనా బయలుదేరుతూ ఉంది అని తెలిసినప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 8 వరకు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆ మహనీయుడే తను తాను తగ్గించుకున్నాడు. ఆ మహనీయుడే తను తాను తగ్గించుకున్నాడు కదా. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఇతరుల కార్యము కూడా చూడాలా. ఈరోజు నిన్ను తిరస్కరించవచ్చు, నిన్ను నిందించవచ్చు, నిన్ను బాధించవచ్చు, నీ వెనక మాట్లాడుతూ ఉండొచ్చు. పర్వాలేదు, దేవునికి స్తోత్రాలు చెప్పు. నీవు నా నామమున దూషించినప్పుడు, నిందింపబడినప్పుడు నీ వద్దన్నిడువు అని వాక్యం ఉంది. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసును మనం ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలి? ఎందుకు ధరించుకోవాలి? ఇప్పుడు గుడ్డు తింటే ఏ విటమిన్ వస్తుందండి? గుడ్డు ఎగ్. సరే, అది పోనీ. ఈ చెనిక్కాయ గింజలు తింటే ఏ విటమిన్ వస్తుంది? ఏమొస్తుంది అమ్మా? బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా. దానిమ్మ పండు తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, శుద్ధీకరణ అవుతుంది. ఆపిల్ తింటే బ్లడ్ వస్తుంది కదా. అవునా కదా? వస్తుమేనా కదా. ఇప్పుడు విటమిన్ ట్యాబ్లెట్ మనం తిన్నామనుకోండి, విటమిన్ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే అది దాన్ని ఏం చేస్తుంది? ఇంప్రూవ్ చేస్తుంది. అవునా కదా? అవునా కదా? మళ్ళీ ఏ లోపం ఉంది? ఇప్పుడు సి విటమిన్ తగ్గిపోయింది. సి విటమిన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆ విటమిన్ సి టాబ్లెట్ మనం తినమంటే ఇంప్రూవ్ అవుతుంది. అవునా కదండి? అది పెరుగుతుంది, పెరుగుదలగా మారుతుంది. ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మన జీవితంలోకి రావాలంటే ప్రభు వల్ల, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం తాగితేనే ఆ గుణ లక్షణాలు మనలోనికి వస్తుంది. హల్లెలూయా. నేను ఆ యొక్క ప్రభు బలను నేను సేవించకపోతే ఆ గుణ లక్షణాలు నాలో రావు. ఆ గుణ లక్షణాలు నేను చూపించాలి. నన్ను నేను తగ్గించుకునే స్వభావాన్ని నేను చూపించాలి. చాలామంది చదువుతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్తారో తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వరు, బంధువర్గాలకు మర్యాద ఇవ్వరు, అందరికీ పోనీయండి, ఒక పాస్టర్ అనే గౌరవం కూడా ఇవ్వరు. నిజం. కారణం ఏంటి? నేను చేతి నిండా డబ్బును సంపాదిస్తూ ఉంటున్నాను కదా. పాస్టర్ నిడిచేయండి, దేవుని కూడా మర్చిపోతూ ఉన్నా. డబ్బు సర్వస్వం కాదు.
గుణలక్షణము అనేది ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరం తిని, యేసుక్రీస్తు ప్రభువారు రక్తం తాగి, ఆయన జీవిత విధానం ఏ విధంగా అయితే ఉందో ఆ జీవిత విధానంగా మన జీవిత విధానం మార్చుకోవాలి. ఆయనకు కలిగిన మనస్సు మనకు కలగాలని మనం ప్రార్థన చేయాలి. ఆయనకు కలిగిన మనస్సు ఏంటి? ఇతరులకు సహాయం చేసే మనస్సు, ఇతరులకు పరవశించే మనస్సు మనకుందా? భుజించావు, జీవాహారాన్ని భుజించావు. ఇంకా సాతానుడి యొక్క స్వభావమే. సాతానుడి యొక్క పని ఏంటండి? సాతానుడి యొక్క పని ఏంటి? 10వ అధ్యాయం 10వ వచనంలో అంటూ ఉన్నాడు, యోహాను సువార్తమానంలో అంటూ ఉన్నాడు, దొంగతనానికి కానీ హత్యకి కానీ మరి దేనికి రాడు. మనకు దొంగ ఎట్లా వస్తాడు? మన దగ్గరకు వస్తాడు. ఏం దోచుకొని వెళ్తాడు? నీ ఆత్మీయ జీవితాన్ని దోచుకొని వెళ్తాడు. నీ పవిత్ర జీవితాన్ని దోచుకొని వెళ్ళిపోతా, నీ పరిశుద్ధ జీవితాన్ని దోచుకొని వెళ్ళిపోతున్నా, నీకు దీవెన కలిగిన వాటినన్నిటినీ దోచుకొని వెళ్ళిపోతా దొంగ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, తమిళ్లో ఒక మాట ఉంది, ఆండవర్ ఏమంట, మనుషనాన కిల్లి కుడుపారంట. కిల్లి కుడుపారు అన ఆండవరాగి యేసుక్రీస్తు అల్లి కుడుపారు అంటే ఏమంట, దేవుడు మనమైతే గిల్లిస్తాం కదా, అయితే ఆయన ఏం చేస్తారంట, సమృద్ధిగా ఇస్తాడు. సర్వ సమృద్ధినే మనకి ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ మనస్సును, ఆ శరీరాన్ని తిని, ఆ రక్తాన్ని త్రాగి మన జీవితంలో ఆయన గుణలక్షణాలు లేకపోతే నేను సాతానుడికి స్నేహితులుగా మారిపోతా. ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. నేర్చుకుందాం. మీరు చేస్తున్నారు లేదని చెప్పలే, ఇంకా ఒకవేళ కొన్ని సందర్భాలలో చేయకపోతే ఈరోజు మన జీవితం యేసుక్రీస్తు జీవాహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. జాగ్రత్త, ఏదో దానో కాదు. నువ్వు భుజిస్తూ ఉన్నామంటే దీంట్లోనే పరిమితంగా ఉండాలి, దీంట్లోనే కాదు. యేసుక్రీస్తు ప్రభువు అన్ని విధాలుగా ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారుని లోకాన్ని కొరకు పంపించినట్లుగా చూస్తున్నా. ఆయనలో నిత్య జీవం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని మనం భుజిస్తూ ఉంటున్నామో వారికి దేవుడు ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసుకున్నప్పుడు, ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి, ఆకాశము నుండి వచ్చెను. నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నప్పుడు, నిర్గమకాండము 16వ ఎక్సడస్ చాప్టర్ 16 verse 4, యాత్రాగమం 16వ అధికారం 4వ వచనத்துல நம்ம பார்க்கும்போது, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏనాటికి ఆనాటికి చాలన్నారు కదా. అయితే మోషే కాలంలో ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఆహారము? ఆకాశములో నుండి వచ్చినట్లుగా చూస్తున్నా. ఈ ఆహారం ఎట్లా ఉంటుందండి? ఈ యొక్క ఆహారం ఎట్లా ఉంటుంది? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 11 verse 7. నంబర్స్ చాప్టర్ 11 verse 7. ఆ మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రొట్ట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు వేసి చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? మనకు క్రొత్త నిబంధన వచ్చింది కదా. వచ్చిందే లేదా? క్రొత్త నిబంధన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు రాకపోతే ధర్మశాస్త్రంలాగా పాత నిబంధనలోనే ఉండేవారు మనం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి ఈరోజు కొత్త నిబంధన నీకు వచ్చింది. ఏంటి ఆ కొత్త నిబంధన? ఎట్లా వచ్చాడు? దంచబడ్డాడంట. గోధుమ గింజ దంచబడింది, గోధుమ గింజ జల్లెడ పడింది,
గోధుమ గింజ ఏమంట ముద్దగా మారింది. ముద్దగా మారాలంటే నీళ్లు పోయాలి, నూనె పోయాలి, ఉప్పు వేయాలి. అంత ముద్దగా మార్చి పెనుం మీద కాల్చాలి. అప్పుడే నీ నోటికి నా నోటికి రుచిగా ఉంటుంది. ఒకవేళ దీన్ని కాల్చకపోయింటే బాగుంటుందా? పచ్చిది నాకు ఒక ఆయన తెలుసు, చనిపోయాడు. ఈ దీంట్లోనే ఉన్నా. మాంసాన్ని ఎట్లా తినేవాడంటే వాళ్ళ భార్య వండుతూ ఉంటుంది. మాంసం వేసిన వెంటనే 2 నిమిషాలు కూడా ఉండేది, అలాగే తీసుకునేస్తారు. మాంసాన్ని తింటూ ఉంటారు. ఆ మసాలా పడుతుందో లేదో అలాగే తినేస్తారు. అలాంటి ప్రజలు లేకపోలేదు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ యొక్క కొత్తిమీర గింజ వలె ఉంటుందంట మన్నా. బోలము అంటే తెలుపుగా ఉంటుంది. బోలము అంటే వైట్నెస్ కదా, వైట్నెస్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనుము మీద కాల్చి రొట్టెలు చేసి దాన్ని రుచి కొరత నూనె రుచి వలె అయింది. రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాన్ని వెంటనే పడెను. ఏమంట ఆ రొట్టె ఎవరు అంటే పరలోకంలో నుండి పడిన రొట్టె యేసుక్రీస్తు ప్రభువారే. పరలోకము నుండి వచ్చిన ఆహారం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని జీవాహారము నేనే. జీవం ప్లస్ ఆహారం. జీవాన్ని ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు. జీవాన్ని ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు. ఏంటి జీవము, ఏంటి ఆహారము? దేవుని వాక్యము మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో, దేవుని యొక్క వాక్యం మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో, మనం పాపానికి ఆహుతిగా ఉన్నవారం, చనిపోవడానికి సంసిద్ధంగా మన శరీరాలు అనగా 2వ మరణానికి పాత్రలుగా ఉన్న నన్ను ఏం చేస్తారంట? లాగాడండి. ఎందుకు తెలుసా? ఆయన శరీరాన్ని మనకు అప్పగించారు, ఆయన ప్రాణాన్ని మనకు అప్పగించారు. ఆయన శరీరం దొన్నబడిన శరీరంగా ఉంది. కారణం నీవు చేసిన పాపం, నేను చేసిన పాపం, నీవు చేసిన దోషం బట్టి, నేను చేసిన దోషం బట్టి, నీవు చేసిన అక్రమాన్ని బట్టి, నేను చేసిన అక్రమాన్ని బట్టి ఆయన శరీరము దొన్నబడిన శరీరంగా మారినట్లుగా చూస్తున్నాను. కీర్తనకరుడు అంటూ ఉన్న 78వ కీర్తన 24వ వచనంలో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారి అనుగ్రహించను. ఆకాశంలో నుండే ధాన్యాన్ని కురిపించినట్లుగా చూస్తున్నాను. 78:24లో ఉంది ఆ మాట. ఆకాశంలో ఒక ధాన్యాలు ఉన్నాయి, ఆ ధాన్యము మన కొరకు కురిపించినట్లుగా. 105వ కీర్తన 40వ చరణంలో మనం చూసుకుంటూ ఉండగా, 105వ కీర్తన 40వ చరణంలో 41వ చరణంలో మనం చూసుకున్నప్పుడు, వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించును, ఆకాశంలో నుండి ఆహారంనిచ్చి వారిని తృప్తిపరచును, బండును చీల్చగా నీళ్లు ఉబికి వచ్చును, ఎడారులలో అవి ఏరులై పారెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జీవాహారాన్ని బట్టి మనము విన్నాం కదా. ఈ జీవాహారాన్ని భుజించిన నీవు నేను ఏ మనసును ధరించుకోవాలి? ఎప్పుడు కోపంతో ఉండి, ఎప్పుడు ఒకరి గురించి మాట్లాడుకొని, ఎప్పుడు నిందిస్తూ, ఎప్పుడు బాధిస్తూ, ఎప్పుడు ఏదో ఒక మాట, చీటికి మాటికి ఏదో ఒకటి, చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒక మాట అనుకొని, ఆ జీవితం ఆ యేసుక్రీస్తు ప్రభువారు కోరేది తగ్గింపు జీవితం. నువ్వు భుజించావంటే నీలో తగ్గింపు రావాలి, నాలో తగ్గింపు రావాలి. ఒక కోప్పడండి, తప్పేం లేదు, కానీ పాపం చేయొద్దండి. కోప్పడండి, పాపం చేయదండి. యేసుక్రీస్తు ప్రభువారే అన్నాడు, కోప్పడు కానీ పాపం చేయదు. కోప్పడతాం. చాలామంది పాపం కూడా చేస్తారు. చాలామంది ఏమంటారు తెలుసా? భర్త భార్య దగ్గరికి కోప్పడుతుంది భార్య, భర్త మౌనంగా ఉంటారు. బీపీ 200కు పోయిన తర్వాత ఊరికెళ్ళి మాట్లాడుతూ అన్నప్పుడు భార్య ఏం చేస్తుంది? ఇంకా రెచ్చిపోతుంది.
భర్త నీవు మాట్లాడకుండా ఉంటే మంచిది అవుతుంది, ఒకవేళ మాట్లాడుతూ ఉంటే నా చేయి లేస్తుంది. భార్య ఏం చేస్తుంది? కొట్టి చూద్దాం, కొట్టి చూద్దాం, కొట్టి చూద్దాం అంటుంది. మరో మాట అంటుంది, ఏమనుకోవద్దని, నువ్వు మగాడవైతే కొట్టి చూద్దామంట. అంటే నువ్వు మగాడవైతే కొట్టి చూద్దాం. ఒక్కటి పేకగానే ఏమవుతుంది తెలుసా? కేల్కతం దుకాణం బంద్ లాగా సైలెంట్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అప్పటి వరకు అరుస్తున్నామే ఒక దెబ్బ పడగానే ఏమని తెలుసా? మూలలో పోయి ముడుక్కుంటుంది. అడిగేది ఎందుకు? అడిగి మరి కొట్టించుకునేది ఎందుకు? మాట్లాడవా? ఆయన ఏదైనా చెప్పాడా, సిగ్నల్ ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంట? గుర్తు చేసుకోవాలి. మాట్లాడద్దు, సైలెంట్గా ఉండు అన్నప్పుడు సైలెంట్గా ఉండిపోయావు. మన వాళ్ళకి కృపావరం కదా అది, మన వాళ్ళకి కృపావరం అది. దేవుని ఎదురు నుండి వచ్చిన కృపావరం ఏదైనా ఉంటే మాటకు మాటు, చెల్లుకు చెల్లు కదా. ఇది కాదు జీవితం. యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్న తర్వాత మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. వినయ భయభక్తులతో మనం ఉండాలి. వినయ భయభక్తులతో మనం ఉండాలి. ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ జీవ ఆహారాన్ని ఇప్పుడు మనం భుజించిపోతూ ఉంటున్నాం. జీవాహారాన్ని భుజించబోతున్నాం. జీవాహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు పరలోకములో నుండి వచ్చింది. ఆ పరలోక నుండి వచ్చిన జీవాహారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని భుజిస్తే మనలో ఏ గుణ లక్షణాలు కావాలి? ఏ మంచి లక్షణాలు కావాలి? తగ్గింపునే మన లక్షణాలు కావాలి. ఇతరులకు సహాయం చేసే అనేక మనసు కావాలి. ప్రేమ అనే మనసు మనకు కావాలి. అందుకే అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆయన చెప్తూ 13 వచనాలు చెప్తూ, దాంట్లో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడిట్లో ఏది నిలుస్తుంది అంటే ప్రేమ నిలుస్తుందంట. మన జీవితంలో తగ్గింపు కావాలి, ఇతరులకు సహాయం చేసే మనసు మనకు కావాలి, ప్రేమించే మనసు మనకు కావాలి. ఈ మూడు మన జీవితంలో ఉంటే నీవు దీన్ని తీసుకున్న అర్థం నీకు ఉంటుంది. తీసుకొని కూడా ఈ మూడు మన జీవితాలలో లేకపోతే